ఒకవైపు అట్లాంటిక్, మరోవైపు సాగర్. అక్కడ ఎంచాంటెడ్ ప్రిన్సెస్, ఇక్కడ మన సాగర్ క్రూజ్. సముద్రమా లేక మన నాగార్జున సాగరమా? అక్కడ మయామి తీరంలో కనువిందు చేసే సూర్యాస్తమయం, ఇక్కడ మన నాగార్జున సాగర్ రిజర్వాయర్లో మెరిసిపోయే ఆ సంధ్య వేళ. నమస్కారం అండి. ఈరోజు మన వ్లాగ్లో తెలంగాణ సముద్రం అని పిలుచుకుని నాగార్జున సాగర్ రిజర్వాయర్ వైబ్ చూడబోతున్నాం. ఎవరైనా నమ్ముతారా? ఇది మనకి దగ్గరున్న నాగార్జున సాగర్ అంటే అట్లాంటిక్ ఓషన్లో ఆ ఎంచాంటెడ్ ప్రిన్సెస్ క్రూజ్లో ఎలాంటి వైబ్స్ వచ్చాయో ఇక్కడ కూడా సేమ్ అదే ఫీలింగ్. నెక్స్ట్ లెవెల్ అసలు. మనుషులు నిర్మించిన ఈ అద్భుతాన్ని చూస్తే తేడా కనిపెట్టడం కష్టమే. Palatial stay, బాల్కనీ నుండి ఆ క్రేజీ వ్యూస్, మన ఓన్ రివర్ క్రూజ్, ఫుల్ మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ ఉందబ్బా ఇక్కడ. అంతేకాదు 70 అడుగుల వాటర్ ఫాల్స్ నుండి 1000 ఏళ్ల నాటి రాతి కట్టడాల వరకు ఈ సిరీస్లో అన్నీ కవర్ చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన లాస్ట్ సిటీ అన్నమాట. ఇది జస్ట్ ఒక నార్మల్ ట్రిప్ కాదు, ఇట్స్ అ హోల్ మూడ్. సో నాగార్జున సాగర్ సిరీస్ మొదలెట్టేద్దామా? లెట్స్ గో. ఇక మన జర్నీ స్టార్ట్. హైదరాబాద్ నుండి సాగర్ హైవే మీద అలా వెళ్తుంటే అదిగో దూరం నుంచే ఆ సాగర్ బ్యాక్ వాటర్స్ దర్శనమిచ్చేశాయి. ఆ వ్యూ చూస్తుంటేనే ఏదో తెలియని పాజిటివ్ వైబ్. అసలు ఆ వాటర్ కలర్ ఏంది బాసు, నిజంగా క్రాక్ అంతే. అలా సాగర్ అవుట్స్కర్ట్స్కి రాగానే మనకి వెల్కమ్ చెప్పే బుద్ధవనం ఆర్చ్. రోడ్డు పక్క నుంచి చూస్తుంటేనే అంత గ్రాండ్గా ఉందంటే లోపల ఇంకెంత బాగుంటుందో కదా ఈ బుద్ధవనం. మనం ఈరోజు స్టే చేయబోయేది తెలంగాణ టూరిజం వారి విజయ్ విహార్లో. లోపలికి వెళ్ళే దారంతా ఆ పచ్చని చెట్లు, ఆ మధ్యలో మనకి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉన్న నాగార్జునుడి విగ్రహం. ఎంట్రీ మాత్రం అద్దిరిపోయింది. ఇది 1960ల నాటి వింటేజ్ బిల్డింగ్ అండి. ఆ కాలపు ఆర్కిటెక్చర్ స్టైల్ని అలాగే మెయింటైన్ చేస్తూ ఇప్పుడు దీన్ని ఫుల్గా రిఫర్బిష్ చేశారు. లోపల రిసెప్షన్లోకి వెళ్ళగానే బ్యాక్గ్రౌండ్లో ఆ రిజర్వాయర్ కనిపిస్తుంటే ఆ ఫీలింగే నెక్స్ట్ లెవెల్. ఇక ఇక్కడి రెస్టారెంట్ అయితే ఒక బ్యూటిఫుల్ స్పాట్. అక్కడ కూర్చొని బయట ఉన్న ఆ నీటిని, ఆ లాన్ని చూస్తూ తింటుంటే ఆ మజాయే వేరబ్బా. ఇక మన ఎగ్జిక్యూటివ్ ఏసీ రూమ్ చూడండి, ఎంత క్లాస్గా స్పేషియస్గా ఉందో. బెడ్షీట్స్ దగ్గర నుండి బాత్ ఫిట్టింగ్స్ వరకు అంతా చాలా నీట్గా ఉంది. ఒక చిన్న సీక్రెట్ తెలుసా? మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్స్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు స్టే చేసింది కూడా ఈ హోటల్లోనే. అందుకే దీనికి అంత మేకప్ వేసి రెడీ చేశారు. ఇక బాల్కనీ నుండి ఆ వ్యూ చూసారా? బ్లూ వాటర్స్, వెనకాల కొండలు, అచ్చం పెయింటింగ్లా లేదు? సూపర్ కదా. ఇక అసలు సిసలైన మజా మొదలైంది బాసు. మనం ఎక్కబోయేది తెలంగాణ టూరిజం వారి ఈ స్పెషల్ బోట్. ఇదిగోండి మన ఫల్గుని లాంచ్. పేరు ఎంత బాగుందో లోపల వైబ్ కూడా అంతే అదిరిపోయింది. ఇక మన ప్రయాణం మొదలండి. చూసారా
మన జెండా ఎంత గర్వంగా రెపరెపలాడుతోందో, ఆ నీటి అలలు, ఆ శబ్దం వింటుంటేనే ఏదో తెలియని ఎక్సైట్మెంట్. దూరం అవుతున్న విజయ్ విహార్ వ్యూ చూస్తుంటే భలే ఉంది కదా. ఆ రెండు కొండల మధ్య నుండి బోటు వెళ్తుంటే వచ్చే ఆ సీనిక్ వ్యూ పక్కా సినిమాటిక్ ఫీల్. మనం వెళ్తుంటే అక్కడ దూరంగా డ్యామ్ గేట్లు కనిపిస్తున్నాయి చూడండి. ఆ నీటి విస్తీర్ణం చూస్తుంటే కృష్ణమ్మ ఎంత గొప్పదో అర్థమవుతుంది. మనం ఇప్పుడు ప్రయాణిస్తున్న ఈ నీటి అడుగున ఒకప్పుడు 2000 ఏళ్ల నాటి ఒక గొప్ప నాగరికత ఉండేదంటే నమ్ముతారా? ఈ ప్రాంతం ఒకప్పుడు ప్రపంచం గర్వించే విజయపురి అనే ఒక బౌద్ధ విశ్వవిద్యాలయం. డ్యామ్ కట్టినప్పుడు మునిగిపోతున్న ఆ అమూల్యమైన చరిత్రను కాపాడటానికి శిథిలాలను ఒక్కొక్కటిగా విడదీసి మనం వెళ్తున్న ఈ కొండ మీద మళ్ళీ ప్రతిష్ఠించారు. ఇది నిజంగా ఒక అద్భుతమైన సాల్వేజ్ మిషన్. నెమ్మదిగా అప్పర్ డెక్కి చేరుకున్నాం. ఇక్కడి నుండి చూస్తే సాగర్ ఒక సముద్రంలాగా మెరిసిపోతోంది. ఈ మెరిసే అలలు, ఆ ఎండ, అబ్బబ్బబ్బా! నిజంగా ఇది ఒక మ్యాన్ మేడ్ సీ అనిపించడంలో అస్సలు సందేహం లేదు. క్రాక్ అంతే. బ్లూ రూఫ్ కింద ఈ అప్పర్ డెక్ ఎంత బాగుందో కదా. గాలి చల్లగా తగులుతుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. టికెట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. పెద్దలకు సుమారు 150 నుండి 200 లోపలే ఉంటుంది. ఈ ప్రయాణం సుమారు 45 నిమిషాలు సాగుతుంది. అమ్మో! ఆ కొండల షేడ్స్ చూస్తుంటే నిజంగా ఏదో అద్భుతాన్ని చూడబోతున్నాం అనిపిస్తుంది కదూ. ఇక మన అసలు డెస్టినేషన్ నాగార్జున కొండ దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇదొక ఐలాండ్ మ్యూజియం బాసు, చాలా స్పెషల్. ఇక్కడికి వచ్చాక మనకి ఒక అద్భుతమైన హిస్టరీ వెయిట్ చేస్తోంది. 2000 ఏళ్ల నాటి బౌద్ధ విగ్రహాలు, ఆనాటి ఆనవాళ్ళు అన్నీ ఇక్కడ చూడొచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ మ్యూజియం శుక్రవారం సెలవు. ఇక ఐలాండ్లో మనం ఏం చూసామన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టే ట్యూన్డ్.